నిజం చెబితే తల 1000 ముక్కలు అవుతుందని చంద్రబాబుకి మునిశాపం. ఇది హాస్యానికో వెటకారానికో చెబుతున్నది కాదు, పచ్చి నిజం. లేకపోతే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రోజన్నా ఒక్కసారైనా చంద్రబాబు నిజం మాట్లాడారా? నిజాయితీగా వ్యవహరించారా? నోటి నిండా అబద్ధాలు, బుర్ర నిండా కుట్రలు, మనసు నిండా కుతంత్రాలు. అందుకే జేపీ ఎన్నికల సమరంలో దొంగ హామీల జాతర చేస్తున్నారు చంద్రబాబు. 2014లో ఇలానే హామీల వర్షం కురిపించి గెలిచాక వాటిని తుంగలో తొక్కితే ప్రజలు 23 సీట్లతో గడ్డి పెట్టారు. ఇప్పుడు మరోసారి నిస్సిగ్గుగా అదే తరహాలో నోటికొచ్చిన హామీలతో ప్రజలను మోసం చేయడానికి తయారైపోయాడు దగాచంద్రుడు. దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. అసత్య హరిశ్చంద్రుడు. దేశ రాజకీయాల్లో ఈ టైటిల్ ని సొంతం చేసుకున్న ఘనత ఒక్క చంద్రబాబుది మాత్రమే. సిబి చక్రవర్తి, దదీచి, కర్ణుడు చేతికి ఎముక లేకుండా దానం చేశారు. చంద్రబాబు ఈ కేటగిరీలోకే వస్తాడు. కాకపోతే ఈయన నాలుకకి నరం లేకుండా హామీలిస్తాడు. నాలుక ఎటు తిరిగితే అది చేసేస్తానంటాడు. ఎలాగో నెరవేర్చే అలవాటు లేదు కాబట్టి, మాట మీద నిలబడే బతుకు కాదు కాబట్టి నోటికొచ్చిన హామీలతో ప్రజల మీద పడిపోతూ ఉంటాడు. ఈ దిక్కుమాలిన నాయకుణ్ణి జాకీలు పెట్టి లేపే టాయిలెట్ మీడియా ఈయన ఇచ్చే పనికి మాలిన హామీలను ఆహా ఓహో అని పొగుడుతూ పచ్చ కథనాలు ప్రచురిస్తాయి. ఇలా ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని అందుకున్న చంద్రబాబు మరోసారి ఏపీ ప్రజలను మోసం చేయటానికి దొంగ హామీలతో తయారైపోయాడు. కానీ నిన్ను నమ్మం బాబు అంటోన్న 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మరోసారి దగా చంద్రుడికి బుద్ధి చెప్పటానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబు జీవితం గురించి క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? నయవంచకుడు, దగాకోరు, ప్రజాద్రోహి, కుట్ర కుతంత్రాలతో నిండిన కుసంస్కారి. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడం నుంచి మొదలు పెడితే నేటి వరకు చంద్రబాబు రాజకీయ జీవితం అంతా వెన్నుపోట్లమయమే. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ద్రోహం చేయడానికి వెనకాడరు. దొంగ మాటలతో మాయ చేయడానికి సంకోచించరు. నమ్మిన వాళ్లని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మోసం చేయడానికి మొహమాట పడరు. ఇంతటి గలీజు స్వభావం ఉన్న వ్యక్తి ఎన్నికల వేళ సైలెంట్ గా ఎందుకుంటాడు? అందుకే ఇప్పుడు రోజుకొక కొత్త హామీతో చెలరేగిపోతున్నాడు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి తహతహలాడుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ కూటమిలో టెన్షన్ పెరుగుతోంది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు దారుణ పాలన చూసిన ప్రజలకు టీడీపీ మీదే విరక్తి వచ్చేసింది. ప్రజాక్షేత్రానికి ఆ పార్టీ పూర్తిగా దూరమైపోయింది. చివరకు స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలు పాలైనా అయ్యో పాపం అన్నవాళ్లే లేకుండా పోయారు. దీంతో పవన్ కళ్యాణ్ తన ముసుగు తీసేసి తాను చంద్రబాబు దత్తపుత్రుడినే అని డిక్లేర్ చేస్తే పరిస్థితిలో మార్పు వస్తుందేమో అనుకున్నారు. కానీ అది కూడా బూమరాంగ్ అయింది. టీడీపీ పల్లకి మోయడానికే ప్యాకేజీ స్టార్ జనసేన పెట్టాడని సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయింది. దీంతో మోదీకి దేశవ్యాప్తంగా పాజిటివ్ ఇమేజ్ ఉంది కాబట్టి బీజేపీతో జట్టు కడితే పరిస్థితిలో మార్పు వస్తుందని భ్రమపడ్డారు. ఢిల్లీలో కాళ్ల బేరాల ఎపిసోడ్స్, శరణు ఎపిసోడ్స్ నడిచిన తరువాత మొత్తానికి బీజేపీతో పొత్తు కుదిరింది. అయినా ఎక్కడా పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు. చంద్రబాబు పేరు చెబితే జనం చీకొడుతూనే ఉన్నారు. ప్రజలు రావడం లేదు కాబట్టి బహిరంగ సభలు పెట్టే ధైర్యం చేయలేక కార్నర్ మీటింగ్స్ తో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రజలను దొంగ హామీలతో దగా చేయడానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. నోటికొచ్చిన హామీలతో 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతున్నారు. చంద్రబాబు బతుకు బాగా తెలిసిన తెలుగు ప్రజలు దగాకోరు హామీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయినా దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్న చంద్రబాబు మాత్రం నిన్నటిదాకా జగన్ పాలనపై ఏ నోటితో విమర్శలు చేశారో, జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలను ఏ నోటితో దూషించారో ఇప్పుడు అవే వ్యవస్థలకి జేజేలు కొడుతున్నారు. నన్ను గెలిపిస్తే ఆ వ్యవస్థలను మరింత బాగా చూసుకుంటానని గుంటనక్క బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. మూటను మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు, వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. ఆయన దత్తపుత్రుడైతే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు.
చేయబోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? తనపై ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదని గ్రహించిన చంద్రబాబు దొంగ హామీలతో వాళ్లని మోసం చేయడానికి పక్కా స్కెచ్ వేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు. అయినా ప్రజల నుంచి కనీస స్పందన రాలేదు. దీంతో దత్తపుత్రుడితో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో కొన్నాళ్లు హడావుడి చేసి ఇంకొన్ని అలవి కాని హామీలను జత చేశారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. ప్రజాక్షేత్రంలో బాబు అన్కోకి ఏమాత్రం ఆదరణ లభించలేదు. దీంతో ఇప్పుడు ప్రజా మేనిఫెస్టో విడుదల చేస్తామని, దానికి ప్రజలే సలహాలు సూచనలు ఇవ్వాలని కొత్త డ్రామా మొదలుపెట్టారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి తరపున దొంగ హామీలతో ప్రజలను మోసం చేశారు చంద్రబాబు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని నమ్మించి గెలిచాక అందరినీ నిండా ముంచారు. ఇంటికో ఉద్యోగమని ఊదరగొట్టి ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని నాడు హామీ ఇచ్చారు. గెలిచాక ఇంటికి కాదు కదా, ఊరుకొక ఉద్యోగం కూడా లేదు. 2,000 రూపాయల నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకిన ఘనుడు చంద్రబాబు. 2014లో ఏకంగా 600కి పైగా హామీలిచ్చి ఒక్కదాన్ని కూడా అమలు చెయ్యని ప్రజాద్రోహి చంద్రబాబు. ఆ హామీల గురించి విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని ఏకంగా పార్టీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే తొలగించారు. ఇలా ప్రజలను ఘోరంగా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు దొంగ హామీలతో, అలవి కాని వాగ్దానాలతో ఏపీ ప్రజలను మరోసారి దగా చేయడానికి రెడీ అయిపోయారు. జేరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. చంద్రబాబు బతుకంతా ఇంతే. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికాడు. చంద్రబాబు ఎంతటి దగాకోరు తెలిసినప్పటికీ పొరపాటున నాడు ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారం అప్పగించారు. పవర్ చేతిలోకి రాగానే చంద్రబాబులోని నయవంచకుడు బయటకొచ్చేశాడు. ఏ నోటుతో అయితే రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ఒట్టు పెట్టాడు, అదే నోటుతో రైతులను నానా మాటలు అన్నాడు. పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని నేను చెప్పానా? రాత్రి ఏమైనా కలవచ్చిందా? విచ్చలవిడితనం ఉండకూడదు, అత్యాసం మంచిది కాదు అంటూ అన్నదాతల కడుపు మీద కొట్టాడు. డ్వాక్రా మహిళ ఉసురు పోసుకున్నాడు. నయవంచనలో నన్ను మించిన వాళ్ళు ప్రపంచంలోనే ఉండరని నాడు తెలుగు ప్రజలకు మరోసారి గుర్తు చేశారు దగాచంద్రుడు. వ్యవసాయమే దండగా అని రైతుల్ని ఎగతాళి చేసిన నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. 2014 ఎన్నికల వేళ ఇదే రైతులను, డ్వాక్రా మహిళల్ని నమ్మించి గెలిచిన తర్వాత వాళ్ళని దారుణంగా మోసం చేశారు చంద్రబాబు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. నాడు గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రుణాలను 25,000 కోట్లకు కుదించి చివరికి 15,000 కోట్లలోపే మాఫీ చేసిన జిత్తుల మారి నారా చంద్రబాబు. ఈ నయవంచకుడి కపట నాటకానికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసగారి చంద్రబాబు. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు?
పూర్తిగా చేస్తారే ఉడికండి. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh వన్ టైం అన్నారు, వన్ టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకు ఎవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండవు. కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీకు. ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశకు పడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గం ఉంది. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తారని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు మీకు రాత్రి ఏమైనా కలొచ్చిందా అని ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారు. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత కేవలం 15,000 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా విడతల వారీగా. వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన రైతులను నిర్వినా మోసం చేశారు. ఒకవైపు వడ్డీ భారం పెరిగిపోయి మరోవైపు బ్యాంకులు రైతుల పేరుతో వేల నోటీసులు ఇవ్వడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కు పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని తిరస్కరించడంతో సరిపెట్టలేదు. టీడీపీ చరిత్రలోనే లేనంత ఘోరమైన ఓటమిని రుచి చూపించారు. తాను ఎవరినైనా ఎన్నిసార్లైనా మోసం చేస్తానన్న ధీమా ఉన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే ప్రజల్ని వంచడానికి దొంగ హామీలతో బయలుదేరారు. 3 పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టారు చంద్రబాబు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా సరే నేను చేసిన పని చూసి నాకు ఓటేయండి అని అడగటానికి చంద్రబాబుకి ధైర్యం లేదు. ఎందుకంటే చేసిందంతా మోసం, దగ, స్కాములు మాత్రమే. నమ్మకానికి చంద్రబాబుకి ఎప్పుడూ ఆమడ దూరం ఉంటుంది. నిజాయితీగా బతకడం అంటేనే చంద్రబాబుకి అసహ్యం. అందుకే చంద్రబాబు అంటే ప్రజలకు అసహ్యం. నిన్న మొన్నటిదాకా టాయిలెట్ మీడియా అంటతో ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ, నా అరాచకాలు మర్చిపోతారన్న నమ్మకంతో రాజకీయం చేస్తూ వచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు. టాయిలెట్ మీడియా రోతరాతలను చీకొడుతున్నారు. చంద్రబాబు పాలనను గుర్తు చేసుకుని మరి నిన్ను నమ్మం బాబు అంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు తెలిసిన నయవంచన విద్యల్లో ఒకటైన దొంగ హామీలను బయటకు తీశారు దగా చంద్రుడు. చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అంటే, చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాగే చంద్రముఖి. అది విషయం. చంద్రబాబు నయవంచన స్వభావాన్ని జగన్ వివరిస్తున్నప్పుడు ప్రజల్లోంచి వచ్చిన ఆ స్పందన చూశారు కదా. అంతగా చంద్రబాబుని ఏవగించుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ముఖ్యమంత్రి హోదాలో తెలుగు ప్రజల్ని ఒక ఆట ఆడుకున్నారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు అలివికాని హామీలతో ప్రజల్ని ఆకట్టుకునే కుట్ర పన్నడం, గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం, మాట మీద నిలబడే అలవాటు చంద్రబాబుకి ఎప్పుడూ లేదు. కాబట్టి హామీలను నిలబెట్టుకుంటారని భావించడం కూడా పొరపాటే. హామీల విషయం పక్కన పెడితే ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించడం కూడా చంద్రబాబుకి చెడ్డ చిరాకు. ఎంతసేపు పచ్చముఠా ప్రయోజనాల కోసం పనిచేయడం, వ్యవస్థల్ని గుప్పెట పెట్టుకుని స్కామ్ల మీద స్కాములు చేయడం, చంద్రబాబు దిక్కుమాలిన పాలనను ప్రజలు గమనించకుండా వాళ్ళని మాయ చేసే పని టాయిలెట్ మీడియాది. దశాబ్దాలుగా పచ్చ రాక్షసులు సాగించిన దారుణాలన్నీ ఈ ఫార్ములా ప్రకారమే సాగాయి. 2014 ఎన్నికల వేళ తనను ప్రజలు చీకొడుతున్నారని అప్పటికే గ్రహించిన చంద్రబాబు గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ఆయన పెట్టించిన జనసేన పార్టీ ఎలాగూ అప్పటికే టీడీపీ పల్లెకి మోయడం మొదలుపెట్టేసింది. అయినా సరే తన గెలుపు మీద నమ్మకం లేని చంద్రబాబు 600కి పైగా హామీలిచ్చారు.
గెలిచాక మేనిఫెస్టోని పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసి 5.5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేశారు. అక్కడితో ఆగలేదు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేసి ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేశారు. విజనరీ ముసుగులో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి స్కామ్ల మీద స్కామ్లు చేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దిగమింగారు. అధికార మదంతో నాడు పచ్చముఠా ఎంతగా విర్రవీగిందంటే రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించి ఏపీ భవిష్యత్ని విక్రించారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వేళ దొంగ హామీలతో నిస్సిగ్గుగా ప్రజల్ని ఇంకోసారి వంచడానికి రెడీ అయిపోయారు చంద్రబాబు. ఈ ఎన్నికలు ఇవి జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు, చంద్రబాబు గారి మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డది, జగన్ది పేదల పక్షమని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదంటూ ఢాంకాలు మోగించే చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి ఏపీ ఖజానాలో ఎంత మిగిల్చారా తెలుసా? కేవలం 100 కోట్ల రూపాయలు. 5 అంటే 5 ఏళ్లలో అన్ని కోణాల్లో ఏపీని విధ్వంసం చేసి వదిలిపెట్టేశారు చంద్రబాబు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న జగన్కి కరోనా రూపంలో పెను సవాలు ఎదురైంది. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసింది. అయినా దృఢ సంకల్పంతో ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో ఏపీని ముందుకు తీసుకువెళ్లారు జగన్. దేశమంతా అబ్బురపడేలా జనరంజక పాలన చేశారు. జగన్ పాలనలోనే ఏపీలో పేదరికం తగ్గింది. జగన్ పాలనలో దేశంలోనే కొత్తగా ఆదాయ పన్ను పరిధిలోకి ఎక్కువ మంది వచ్చిన రాష్ట్రాల జాబితాలో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. జగన్ పాలనలోనే పరిపాలన ప్రజల ముంగిటకొచ్చింది. జగన్ పాలనలోనే 5.5 కోట్ల మంది ప్రజలకు ఆరోగ్య భద్రత లభించింది. జగన్ పాలనలో విద్యా వ్యవస్థలో ఎవ్వరు ఊహించని సంస్కరణలు అమలయ్యాయి. జగన్ పాలనలోనే పారిశ్రామిక రంగం నుంచి ఐటీ రంగం దాకా పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. జగన్ పాలనలోనే సామాజిక న్యాయం పక్కాగా అమలైంది. అలాంటి జగన్ని ఎన్నికల సంగ్రామంలో ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించిన చంద్రబాబు దొంగ హామీలతో ప్రజల్ని ఏమార్చడానికి కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఎన్నికలవగానే మేనిఫెస్టోని పక్కన పారేయడం రాజకీయ పార్టీలకు అలవాటు. చంద్రబాబు సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మేనిఫెస్టోకి భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంతటి పవిత్రతనిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. చెప్పాడంటే చేస్తాడంతే అని ఏపీ ప్రజలందరి చేత అనిపించుకున్నారు. కానీ చంద్రబాబు ఇందుకు పూర్తి విరుద్ధం. మాట మీద నిలబడడం చంద్రబాబు డిఎన్ఏలోనే లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ముందు వరకు ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకోవడంలో చంద్రబాబు విజయం సాధించారు. ఎందుకంటే అప్పుడు జగన్ పాలనను ఏపీ ప్రజలు చూడలేదు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం మాత్రమే కాదు, చెప్పనివి చేసి చూపించిన జగన్ లాంటి పాలకుడిని ఏపీ ప్రజలు చూడలేదు. ఇప్పుడు జనరంజక పాలన అంటే ఏంటో 5.5 కోట్ల మంది ప్రజలు అనుభవంలో చూశారు. ఈ తరుణంలో నక్కజిత్తుల నయవంచకుడు చంద్రబాబు ఎన్ని మాయలు చేసినా, దొంగ హామీలు కుప్పించినా, అరచేతిలో వైకుంఠం చూపించినా, టాయిలెట్ మీడియా ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా పచ్చముఠా వైపు చూడ్డానికి కూడా ఏపీ ప్రజలు ఇష్టపడడం లేదు. అందుకే దగా చంద్రుడికి ఇక అధికారము దక్కదు, చివరకు కుప్పంలో కూడా విజయము వరించదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.